మన ఈ టైటానిక్ షిప్లో అందరూ బాంబులు కనిపిస్తున్నారు. మరి ఇంతకీ హీరోయిన్ ఉందో లేదో చూద్దాం. ఎక్కడ 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 ఉందో తారక, అదిగో అక్కడ ఉంది టైటానిక్ హీరోయిన్. నాలో ఉక్కిరి బిక్కిరి ఊహలు రేపే గోపిక. 200 స్పీడ్లో బీభత్సంగా తోలాను. మరి మామూలుగా ఉండదు మనతోటి. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చూసింది కొంచెమే, నా పేరు శివ. ఈ వీడియోలో కోరాల్ ఐలాండ్ ఇంకా బిగ్ బుద్ధ టెంపుల్ ఇలా చాలా చూపించాను. వీడియో చాలా బాగుంటుంది, లాస్ట్ వరకు చూడండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. పట్టాయాలో అతిపెద్ద షాపింగ్ మాల్ ఇది, టెర్మినల్ 21. చాలా బాగుంటుంది షాపింగ్ మాల్. ఒక్కొక్క ఫ్లోర్కి ఒక్కొక్క పేరు ఉంటుంది. రేట్లు కూడా చాలా టూ మచ్ ఉంటాయి. అన్ని బ్రాండెడ్ బట్టలే దొరుకుతాయి ఇందులో. బ్యాంకాక్లో కూడా ఇలాంటిదే సేమ్ ఉంటుంది ఒకటి. ఇప్పుడు మనం పటాయాలో బిగ్ బుద్ధ టెంపుల్కి వచ్చాము. దీన్ని గోల్డెన్ బుద్ధ అని కూడా అంటారు. పటాయా వాకింగ్ స్ట్రీట్కి 3 కిలోమీటర్స్ దూరంలోనే ఉంటుంది ఇది. కుమారి 21F మూవీ సాంగ్లో చూపిస్తారు కదా, అదే ఇది. డ్రాగన్ చాలా బాగుంది కదా ముందు. ఈ డ్రాగన్ కింద స్టార్టింగ్ నుంచి వెళ్ళి పై వరకు ఉంటుంది. కింద 2 ఫోటోలు పోజులు ఇచ్చి పైకి పోదాం. ఇంకా ఇదే గోల్డెన్ బుద్ధ. ఇలా చూస్తుంటే ఎంత బాగుందో కదా. ఇంకా దానికి ఎదురుగా ఇక్కడ చిన్న బుద్ధ విగ్రహం కూడా ఉంది. దానికి నీళ్లు పోసి అలా మొక్కుకుంటున్నారు. థాయిలాండ్లో బుద్ధిస్ట్ రిలీజియన్ వారు 94% మంది ఉంటారంట. అందుకే ఇక్కడ పీపుల్ చాలా ఫ్రెండ్లీగా ఉంటారనుకుంటా. చాలా బాగుంటారు ఇక్కడైతే. ఇక్కడ దేవుళ్ళకి కూల్ డ్రింక్స్, ఆల్కహాల్ కూడా పెట్టి మొక్కుతారు. ఎవరి నమ్మకం వాళ్ళది. ఏం పెట్టామన్నది ఇంపార్టెంట్ కాదు, ఇక్కడ ఎంత భక్తి శ్రద్ధతో పెట్టామన్నది ఇంపార్టెంట్. ఫస్ట్ టైం బ్యాంకాక్లో ఒక అమ్మాయి కూల్ డ్రింక్ పెట్టి వినాయకుని దగ్గర మొక్కుతుంటే నేను కూడా షాక్ అయినా. తర్వాతకి అర్థమైంది. ఇక్కడ కనిపిస్తున్న విగ్రహాలకు పేర్లు అలాంటివి ఏం లేవు, చూసుకుంటే ఇంకా బుద్ధుని విగ్రహాలు ఏ యాంగిల్లో ఎక్కడ ఎలా చూసినా కూడా చాలా పీస్ఫుల్ గా చాలా బాగుంటాయి. మరి ఆ ఫేస్ లో ఉన్న పవర్ అలాంటిది. బుద్ధుని దగ్గర ఉన్నాం కాబట్టి ఆయన చెప్పిన ముచ్చట ఒకటి చెప్తా వినండి. బుద్ధుడు ఒక ఊర్లో కొంతమందికి రోజు చెట్టు కింద ఉపన్యాసం స్పీచ్ ఇస్తా ఉండేవాడు. ఆయన ఏం స్పీచ్ ఇస్తాడని అటు వెళ్ళే వ్యాపారి ఒకటి గమనిస్తుండేటోడు. ఆ వ్యాపారి రోజు బుద్ధుని తిట్టుకునేటోడు. ఇంకేం పని పాట లేక నలుగురు జడగొట్టుకుంటే ఉపన్యాసాలు ఇచ్చుకుంటూ కూర్చుంటాడు. ఇది గమనించిన బుద్ధుడు ఒక రోజు ఆ వ్యాపారిని పిలిచి, నీకు కూడా ఉపన్యాసం చెప్తా, వచ్చి కూర్చుంది రమ్మని చెప్తాడు. అప్పుడు ఆ వ్యాపారి ఇష్టం వచ్చినట్టు బుద్ధుని తిడతాడు. నువ్వు అందరు జడగొట్టినట్టు నన్ను కూడా జడగొడదామని చూస్తున్నావా అని చాలా బూతులు తిడతా ఉంటాడు. పని పాట లేక 4 సొల్లు ముచ్చట్లు చెప్పుకుంటే ఇక్కడ అందరూ జడగొడుతున్నావా అది ఇది అని. అది గమనించిన శిష్యులు ఆయన అడుగుతారు, ఏంటి స్వామి ఇది, ఆయన ఎంత తిట్టినా కూడా మీకు కోపం రావట్లేదు అని అడుగుతారు. అప్పుడు బుద్ధుడు నవ్వుతూ, నీ ఫ్రెండ్ ఎవరైనా నీ గిఫ్ట్ ఇస్తే అది తీసుకుంటే నీ దగ్గర ఉంటుంది, అది తీసుకోకపోతే అది వాళ్ళ దగ్గర ఉంటుంది కదా. అలాగే వాళ్ళ అన్న మాటలు నేను తీసుకోలేదు కాబట్టి అది ఆయన దగ్గర ఉంటుంది. ఫైనల్ గా మన మైండ్ మన చేతుల్లో ఉంటే ప్రపంచంలో మనం ఎవడేం పీకలేడని అర్థం. ఇప్పుడు నేను కోరాల్ ఐలాండ్ వెళ్ళే రూట్కి అయితే వచ్చాను. ఇక్కడ నుంచి స్పీడ్ బోట్స్, గవర్నమెంట్ బోట్స్ ఇక్కడ నుంచి అవైలబుల్గా ఉంటాయి. ఈ నుంచి వెళ్ళి మనం వెళ్ళాలి. ఇక్కడ ఫొటోస్ ఇవన్నీ తీసుకుంటూ ఉంటారు. ఇక్కడ లొకేషన్ కూడా చాలా బాగుంటుంది. ఈవినింగ్ టైంలో ఇక్కడ ఫుల్ రష్గా ఉంటుంది. పబ్లిక్ చాలా మంది ఉంటారు. వేరే కంట్రీ నుంచి ఇక్కడ అందరు విజిట్ చేయడానికి వస్తారు. ఇక్కడ ట్రావెల్ ఏజెన్సీ ద్వారా వీళ్ళందరూ ఒకటేసారి ఎక్కువ మంది వచ్చేసరికి ఇక్కడ ట్రాఫిక్ ఏర్పడుతూ ఉంటుంది. ఎవరి గ్యాంగ్ వాళ్ళు ఒక జెండా పట్టుకొని వాళ్ళు నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. ఇంకా ఈవినింగ్ టైంలో ఇక్కడ వ్యూ అయితే చాలా బాగుంటుంది. అందుకే ఇక్కడ అందరూ వచ్చి సెల్ఫీస్, ఫొటోస్ దిగుతూ ఉంటారు. ఇప్పుడైతే నేను కోరాల్ ఐలాండ్కి వెళ్తున్నాను. నిన్న ఈవినింగ్ వచ్చి చూసుకొని ఈ రోజు వెళ్తున్నాను అన్నమాట ఈ బోట్లో. మన ఈ టైటానిక్ షిప్లో అందరూ బాంబులు కనిపిస్తున్నారు. మరి ఇంతకీ హీరోయిన్ ఉందో లేదో చూద్దాం. ఎక్కడ 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 ఉందో తారక, అదిగో అక్కడ ఉంది టైటానిక్ హీరోయిన్. నాలో ఉక్కిరి బిక్కిరి ఊహలు రేపే గోపిక.
ఈ బోటు కింద మీద గట్టిగా ఊపిరి ఊపేస్తుంది. నేనేమో వీడియో తీయడం కోసం నిలబడ్డా, పుసుక్కున జారి వాళ్ళ మీద ఎక్కడ పడతానని భయం అవుతుంది. కోరాల్ ఐలాండ్ వెళ్లే ముందు నేను బ్రహ్మానందం బోట్ ఎక్స్పెక్ట్ చేశా. హలో, వెల్కమ్ టు ఎవ్రీబడి. ఐ యామ్ క్రిష్. దిస్ ఇస్ మై స్వీట్ బోట్. ఇట్లాంటి బోట్ నాకు ఏంటి బ్రహ్మానందం గారు, మీకు 10 బోట్లు ఉన్నాయి, మమ్మల్ని ఒక బోట్లో తీసుకువెళ్ళొచ్చుగా. ఈ కోరాల్ ఐలాండ్కి వెళ్తుంటే అడుగు అడుగున నాకు పూరి జగన్నాథ్ చిరుత సినిమానే గుర్తొస్తుంది. మరి మామూలు ఆట ఆడుకున్నాడా ఏంటి సినిమాలో? ఏ మాటకు ఆ మాటే కానీ పూరి జగన్నాథ్ బ్యాంకాక్ను ఒక ఆట ఆడుకున్నాడు. స్పీడ్ బోట్ చూసారా ఎలా దూసుకెళ్తుందో? దాంట్లో వెళ్తే వీడియో దేనికి రాదని దీంట్లో వెళ్ళాను. మొత్తానికైతే కోరాల్ ఐలాండ్కి వచ్చేసాను. వాటర్ అయితే సూపర్ కనిపిస్తున్నాయి. కలర్ కనిపిస్తున్నాయి వాటర్. బ్లూ కలరు, బ్లాక్ కలరు, వైట్ కలరు, చాలా బాగుంది. ఇంకా చూసేదేముంది, కిందికి వెళ్ళి ఎగురుదాం. మనకు డ్రైవింగ్ రాకపోయినా వాళ్ళు వెనకాల ఉండి అలా నేర్పిస్తూ ఉంటారు. 500 బాత్స్ అలా ఛార్జ్ చేసుకుంటారు. ఆ వచ్చే అలలకు కొంచెం స్పీడ్గా అటు ఇటు ఊగుతూ ఉంటుంది. ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. ఓ టైరో, నువ్వు చిరుతా సినిమాలో రామ్ చరణ్ ముందుకు ఎక్కడ వదిలినట్టు తెలియదు. బాయ్ బాయ్, టాటా. కోరాల్ ఐలాండ్కి బాయ్ బాయ్ చెప్పి ఇంకా పటాయికి వెళ్దాం. ఎదురుగా కనిపించేటి అన్నీ మనం ఇందాక వెళ్ళిన ఐలాండ్స్. ఆ స్పీడ్ బోట్లో వెళ్తే ఐలాండ్ నుంచి పటాయికి 1/2 అవర్లో వెళ్తాము. నేను వెళ్ళే బోట్లో అయితే 1 అవర్ పైన పడుతుంది. ఇప్పుడు నేను పటాయా బీచ్కి వచ్చాను. చాలా బాగుంటుంది బీచ్. పటాయా వాకింగ్ స్ట్రీట్ పక్కనే ఉంటుంది. ఇది వాకింగ్ స్ట్రీట్లో తిరిగి అలసిపోయి ఇక్కడికి వచ్చి రెస్ట్ తీసుకుంటారు. చాలా బాగుంటుంది బీచ్. ఇప్పుడు నేను సువర్ణభూమి ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి. పటాయా వాకింగ్ స్ట్రీట్కి 3 కిలోమీటర్స్ దూరంలో ఈ బస్ స్టాండ్ ఉంటుంది. ఇక్కడ బస్ ఎక్కితే డైరెక్ట్ సువర్ణభూమి ఎయిర్పోర్ట్లో దిగుతాం. ఇంకా అక్కడ ఫ్లైట్ ఎక్కి ఇండియాలో దిగుతాం. ఇదే సువర్ణభూమి ఎయిర్పోర్ట్. పేరు బాగుంది కదా, మన తెలుగు పేరు లాగా.